వస్తాం 40 రోజులు క్రమంగా దేవుడి సన్నిధిలో గడపాలి. కుటుంబాల నిమిత్తం, బిడ్డల నిమిత్తం విజ్ఞాపన చేయాలనుకున్నాం. మరి అనుకున్న రీతిలో ఆదివారం ఆ యొక్క చెయ్యి యాక్సిడెంట్ని బట్టి, అపర్ణ యాక్సిడెంట్ని బట్టి రాలేకపోయాం. ఆదివారం, సోమవారం అక్కడే ఉన్నాం. మిగతా రోజులు కార్యక్రమాలు ఆయా పరిస్థితులను బట్టి రాలేకపోయినప్పటికీ కూడా మేమైతే క్రమాన్ని ఎక్కడ తప్పట్లేదు. క్రమంగానే ఫాలో అవుతున్నాం, క్రమంగానే ఉంటున్నాం. దేవుని పిల్లలారా, మరి దగ్గరుండి కూడా రాలేకపోతున్నారు, దగ్గరుండి కూడా పొందుకోలేకపోతారు. ఏసయ్య, నువ్వు మాకు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా చేతిలోనే మేము కష్టపడి పనిచేస్తాం అనుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుడు కష్టం వలన అది అధికం కాదు. నువ్వు ఎంత ప్రయాసన్నా పడు, ప్రయాసపడొద్దా పడాలి, కష్టపడొద్దా కష్టపడాలి, పని చేయొద్దా పని చేయాలి. దేవుడు మనిషిని సృష్టించింది ఏదోను తోటలు సేద్యపరచడానికి. దేవుడు మనిషిని ఎందుకు ఈ భూలోకం తీసుకొచ్చి ఏం చేయమని చెప్పాడంటే పని చేయమని చెప్పాడు. ఎప్పుడు పని చేయమన్నాడు? 6 దినములు పని చేయమన్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే మీ కష్టం ఏమవుదంట? అధికము కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుడు కష్టం వలన అది అధికము కాదు. అధికం ఎన్నటికీ కాదని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం అవునని కాదన్నట్లుగా ఉండదు, కానీ అవునంటే అవును, కాదంటే కాదు. ఇందాక చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో ఏమన్నాడు అంటే, వాక్యం చెప్పట్లేదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నాకు బాగా ఇష్టమైనటువంటి పదం. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మేలు కలుగుటకై సమస్తమును, మొత్తం కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, ఒంటరితనాలు, కృంగుదలలు, తృణీకరణలు, ఇవన్నీ కూడా ఏమవుతున్నట్టు అన్నీ కలిపి కిచిడీ రైస్ లాగా ఉన్నాయి, అన్నీ సమకూడి ఉన్నాయి. ఇప్పుడు కిచిడీ రైస్ అనే కంటే కూడా బయటికి వెళ్తే అప్పుడప్పుడు తూర్పుగోదావరి సైడ్ వెళ్తే చెప్తారు, మిక్స్డ్ పలావ్ తినండి అయ్యారు అంటాడు. మిక్స్డ్ పలావ్లో ఏముంటాయి అక్కడ? అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి. అన్నీ పాకేయి, ఎగిరేయి, నడిచేయి మొత్తం దాంట్లో కలిపి పెట్టేసి పెడతారు. దాన్ని మిక్స్డ్ అంటారు. మిక్స్డ్ అన్నీ కలిపి ఉంటాయి. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన జీవితంలో కూడా చూడండి, కష్టం వచ్చిందని కుంగిపోక, సంతోషం వచ్చిందని పొంగిపోక, బాధలు వచ్చాయని నిరసించక అన్నీ సమకూడి జరుగుతాయి. ఎవరికంటా? దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మనం ఎవరి సంకల్పం చొప్పున పిలువబడ్డాం? దేవుని సంకల్పం, దేవుని పేరు పెట్టి పిలువబడ్డాం. దేవుడే పిలుపు మనకుంది. మీరు గమనించారో లేదో, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి, కొన్ని కార్యక్రమాలకి ఎంట్రీ పాస్ అని ఉంటుంది. ఎంటర్ అవ్వాలంటే నీకేమవ్వాలి? పాస్. ఎందుకు ఈ పాసు అంటే, నువ్వు మా చేత పిలువబడ్డవు అవ్వు అంటానికి ఇది గుర్తు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇవి ఎప్పుడైతే మనం ఎదుర్కొంటూ వస్తున్నామో అప్పుడు సంతోషం, అప్పుడు ఆనందం, అప్పుడు సమాధానం, అప్పుడు పొంగుదల, అప్పుడు బలహీనత, అప్పుడు తృణీకరణలు, అప్పుడు అవమానాలు, అప్పుడు ఒంటరితనాలు, ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉన్నాయో మనం ఎవరైనా గుర్తించాలంట? దేవుని చేత పిలువబడ్డాము, దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాము. ఒకప్పుడు పుష్టిగా జేబు నిండా డబ్బులు, ఎక్కడ చూసినా డబ్బులే. ఒకప్పుడు ఏమి డబ్బులు ఉండవు, కరువులు వస్తాయి. ఒకప్పుడు సమృద్ధి అయినటువంటి ఘనతలు, ఒకప్పుడు తృణీకరణతో కూడినటువంటి పిలుపులు. అప్పుడు అట్లా ఉంది, నా జీవితం అంతా అలాగే ఉండాలని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. అప్పుడు సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంతోషంగా ఉన్నాము కనుక అప్పుడు బాధల్లో ఉన్నవారు అందరూ నాకు యానం చేసినటువంటి వారు, నన్ను తృణీకరించే వారందరినీ నేను ఏదో విధంగా వాళ్ళు తొక్కేయాలి, నొక్కేయాలి, పడగొట్టేయాలి, పడేసేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుని సంకల్పం చెప్పి నువ్వు పిలువబడ్డావని ఆయన పిలిచిన పిలుపుకి నీకేమీ అర్థమో ఉండదు. దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో మనందరి బ్రతుకుల్లో ఆయన పిలుపుని బట్టే మనం ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ జరుగుతాయి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో ఒక ఆదివారం ఆరాధనకు మాత్రమే వచ్చేసి ఆ తర్వాత మీరు ఎంత బలంగా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని వారం ఈ మధ్య అడుగుతున్నారు, గత వారం మీరు ఏ వాక్యం విన్నారు అని అంటే ఏం చెప్తున్నారు? అమ్మా, ఆయన వెంబడించిన
ఆయన వెంబడించిన శిష్యులను ఒక్కొక్కరిని వాదమా, ఒకరికొకరికి ఏమొచ్చిందంట? వాదం వచ్చింది. ఎవరు గొప్ప ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని వాదం వచ్చింది. ఆ వాదాన్ని ఆయన ఎరిగాడు. ఒకరికొకరికి నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఒకరికొకరు వాదం వచ్చింది అన్నారు. అయితే ఈరోజు యేసయ్య చెప్పే మాట కూడా మీకు తెలియజేస్తాను. నేను నీకు అంటున్నాడు యేసయ్య. నేను నీకు. ఎవరు నేను అంటున్నారు? దేవుడేమో నేను అంటున్నాడు, యేసయ్య నీతో అంటున్నాడు. వాక్యం విన్నటువంటి మన జీవితాలకి, మన బ్రతుకులకి ఈ వాక్యము అనువాయించుకుంటూ వెళ్ళాలి. ఆ వాక్యము మన జీవితంలో జరగాలి అంటే మనము కూడా ఒక్కొక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో ఆయనకు విధేయత చూపి విధేయులమై బ్రతికే వ్యక్తులుగా మనం బ్రతకాలి. విధేయులమై బ్రతికే వ్యక్తులుగా జీవించాలి. దేవుని బిడ్డలారా, వాక్యం విననీయకుండా ఆటంకపరిచేవనేకు, వాక్యమును ఇంటూ నడుస్తుంటే ఆటంకపరిచేవారు అనేకులు. వాక్యం వినకుండా ఆటంకపరిచేది ఏమిటి? పక్కపక్క సౌండ్లు, మాటలు, గోల, రకరకాలైనటువంటి అభ్యంతరాలు. రెండు, వాక్యాన్ని అనుసరించి నడుస్తుంటే, ఎన్నో ఎట్లా ఒకటి చెవులో పడింది, దాన్ని నడుస్తూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే దాన్ని ఆటంకపరిచేవారు ఎంతమంది? అనేకులు. ఎన్నున్నావు కొంతవరకు, ఆచరణలో కొంతవరకు నడుస్తున్నావు, పరిపూర్ణంగా అనుసరించట్లా. దేవుని మీద ఒక చిన్న ఉదాహరణతో కొన్ని సంగతులు మీకు వివరించి నా ప్రసంగాన్ని నేను ముందుకెళ్తాను. ఒక రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే, ఆ వ్యవసాయం దగ్గర తనకున్నటువంటి పొలంలో ఒక తెల్లని రాయి దొరికింది. ఆ రాయి రాత్రికాలం మెరుస్తూ ఉంది. రాత్రికాలం ఆ రాయి మెరుస్తూ ఉంది, పగటి కాలము మంచిగా ఆకర్షిస్తూ ఉంది. అయితే నేను నా పొలంలో ఎలాగో పండట్లేదు కనుక ఈ రాయిని నేను అమ్ముకొని కొంతవరకు జీవనాధారం చేసుకుంటామని చెప్పి ఒక తోపుడు బండి పెట్టి, ఒక తోపుడు బండి తెలుసు కదా మీకు, అరటికాయలు అరటిపళ్ళు అమ్ముతారు, ఆ బండి మీద పెట్టి ఆ రాయిని అమ్మటానికి ప్రారంభించాడంట. చూసిన వారు అడిగారంట, బాబు ఈ రాయి ఎంత అని అడిగారంట. ఈయన చెప్పాడు 3,000 అని. వద్దన్నారు. సరే మనం రేట్ ఎక్కువగా పెట్టామేమో అని చెప్పి 2,000 అని చెప్తా ఉన్నారు. అనేకులు పిలుస్తా ఉన్నారు. ఎవరు కూడా రాయిని చూడటానికి కూడా దగ్గరికి రావట్లేదు, ఎవరు దానిని ఇచ్చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలారా గుర్తించండి. ఇదే రాయిని ఒక కారు మీద వచ్చిన ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళి, అతను 2,000 అడిగితే 20,000 ఇచ్చి తీసుకెళ్ళిపోయి తన షాప్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే మార్గం గుండా వెళ్ళినటువంటి వారు, అదే మార్గం గుండా చూసినటువంటి వారు, ఆ రాయిని చూసిన అనేకులు కూడా 2,000కి 3,000 కూడా ఇష్టపడినటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చేసుకుని బిజినెస్ చేసే వ్యక్తులు, వ్యాపారవేత్తలు, గనులు, గొప్పవారు ఇప్పుడు అదే రాయిని ఆ షాప్లో చూడటానికి వెళ్ళి 30 లక్షల నుంచి 40 లక్షలు కొనడానికి ఇష్టపడారు. దేనివల్ల అంటారు చెప్పండి? ఆ రాయి ఉంటుంది వజ్రం, డైమండ్. ఆ రాయి ఎటువంటిది? డైమండ్. ఆ డైమండ్ ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు 2,000 3,000 కూడా ఎందుకు కొనలేదు? ఆ వ్యక్తి దగ్గర నుండి చేయి మారిన తర్వాత, ఒక షోరూంలోకి వెళ్ళిన తర్వాత, ఒక మంచి ఫర్నిచరు, మంచి సెంట్రల్ హాస్ వేసి మంచిగా ఉన్నటువంటి పరివారు సామాగ్రితో కూడుకున్న రాయికి అంటి రొట్లు విలువ ఎలా పెరిగిందంటారు? ఇక్కడ ఉన్నప్పుడు ఏమన్నా విలువ తగ్గిందా? అక్కడ విలువ పెరిగిందా అంటే 100% పెరిగింది. ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఎక్కడుంది అమ్మా? ఇది ఎక్కడుందమ్మా? తోపుడు బండి మీద ఉంది. తోపుడు బండి మీద ఉంది. ఆయన పాలిష్ చేశాడా? డైమండ్కి ఎప్పుడు పాలిష్ చేయరు. కానీ ఇదే రాయి, ఇదే వజ్రం ఇక్కడ ఉన్నప్పుడు దీని విలువ ఎంత? 2,000 కూడా కొనేవాళ్ళు లేడు. వీళ్ళు అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, అందరినీ పిలుస్తూ ఉన్నాడు, కొనండి అరుస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా జ్యువెలరీ షాపులో కానీ, ఎప్పుడన్నా డైమండ్ షాపులో కానీ ఏ వ్యక్తితో పిలిచి మమ్మల్ని రామని పిలవడం చూసారా? రండి అరవడం చూసారా? ఇక్కడ అరిశాడు 2,000 కూడా ఎవరో కొన్నా. ఇదే డైమండ్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి షోరూంలో పెట్టగానే దాని విలువ ఎంత పెరిగిందంటే
40 లక్షలు. ఎలా పెరిగిందంటారు? దానికి ఎలా జరిగిందంటారు? ఇది దేవుని బిడ్డరా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అదే మాట అంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్న విలువ తగ్గిందా? తగ్గలేదా? 100% తగ్గింది. ఇక్కడ దీని బతుకేంత విలువ లేదు. ఇదే డైమండ్ అడకెళ్తే ఎందుకంత విలువ పెరిగింది? ఇది ఎంచుకున్న ప్లాట్ఫారం అటువంటిది. ఇది ఎక్కడ ఉంది? అరటికాయల బండి మీద. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏసీ షోరూమ్లోకి. ఆ డైమండ్ ఎవరో కాదు, నువ్వు నేనే. పనికి రానిటువంటి, పనికి మాలినటువంటి అరటికాయ బండి మీద ఉంటే నీ బతుకు, నా బతుకు, నీ వాల్యూ, నా వాల్యూ, నీ జీవితం, నా జీవితం అంతే. ఎవరిని పిలిచినా, ఎవరు అరిచినా, ఎవరు రమ్మన్నా చూసి అసహించుకునే వాళ్ళ ఉంటారు తప్ప దగ్గరికి ఆకర్షించేలా. నువ్వు డైమండే, నీ వాల్యూ అంతే, నీ విలువ అంతే, నీ రేంజ్ అంతే. కానీ నువ్వు ముంచిన ప్లాట్ఫారం మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ అరిశాడు నీ గురించి సేల్ చేయాలని, అరిశాడు. కానీ ఏమవట్లేదు నువ్వు ఇక్కడ, నీ విలువ పెరగట్లేదు. నేను సేల్ చేసుకునే వాళ్ళు, నీకు విలువ ఇచ్చేవాడు ఎవడో లేదు. నీ విలువ తగ్గించేస్తానన్నా తీసుకునేవాడు లేడు. ఇదే టైమా? 1000 రెట్లు పెరిగిపోయింది రేటు. కానీ చూసేవారు అనేకులు, కావాలని కొనేవారు అనేకులు. ఎందుకంటే తన ప్లాట్ఫారం, తన నుంచున్నటువంటి ప్లేసు, తన నిలబడినటువంటి స్థలము, తన ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఏమైపోయిందండి? మారిపోయింది. దేవుని బిడ్డ, దేవుని దాసుడుగా, దైవజనుడిగా నేను అడుగుతున్నా, ఏ ప్లాట్ఫారం మీద అడుగుతున్నావు? యేసయ్య, నువ్వు తోపుడు బండి మీదేగా, తోపుడు బ్రతికేగా, ఇంకా అసహించుకునే బ్రతికేగా, ఇంకా తుణీకరించుకునే బతికేగా. నీ బంధువుల దగ్గర అప్పటికిప్పటికి నీ విలువ పెరిగిందా తగ్గిందా? నీ స్నేహితుల దగ్గర అప్పటికిప్పుడు నీ విలువ పెరిగిందా తగ్గిందా? నీ జనాంగం మధ్య నీ విలువ పెరిగిందా తగ్గిందా? ఆలోచించుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకు ఇందాక చెప్పాను ఈ మాట అంటే, వినటానికి ఆటంకము, వినదాన్ని అనుసరించడానికి ఆటంకము. చాలా మంది అంటారు, ఏమంటారంటే, ఈ రాయన ఎవరంటాడు? ఇది దిక్కుమాలు. ఇప్పుడు దాకా ఎక్కడుంది? దిక్కుమాల జనాంగం మధ్యలో ఉంది, పనికిమాల జనాంగం మధ్యలో ఉంది, పనికిరాని జనాంగం మధ్యలో ఉంది, గుర్తించలేని జనాంగం మధ్య ఉంది, గుర్తింపలేనటువంటి జనాంగం మధ్య ఉంది. ఇప్పుడు షాపులోకి తీసుకెళ్తే షాపులోకి వెళ్ళి పనికిమాలు, ఇది మా ఇంట్లో పడేసిన రాయ్యారు. ఇదేంటంట? 6 బండి మీద పెట్టి అమ్ముతున్నాడు. చీచి దీనేంటి? మీరు పిచ్చోడా రావాలి? పిచ్చోడు చెప్పండి. ఎవరు పిచ్చోడు? దేవుని బిడ్డలారా, ఈ డైమండ్ నిన్ను కూడా అలాగే అంటూ ఉంటారు ఎవరో. అందుకే నా యేసయ్య అన్నాడు, ప్రవక్త స్వదేశములోనూ సొంత వారిలోనూ తప్ప మరెక్కడ ఘనహీనుడు. అది దొరికింది ఎక్కడ? పొలంలో. పెట్టింది ఎక్కడ? పొలం పక్కబట. దొరికింది పొలంలో. పొలం పక్కన చెట్టు ఉంటే రోడ్డు ఏమంటే ఆ చెట్టు మీద బండ పెట్టి దాని మీద పెట్టి అమ్ముతున్నాడు. 2000 అన్న. ఏమన్నాడు? తీసుకోవట్లా దేవుని బిడ్డ. 2000 మేము కొంటారు, అమ్ముతారన్నా మేము తీసుకోలేదయ్యా. నువ్వేది తీసుకున్నావు? పిచ్చోళ్ళలాగా ఉంటారు అన్నాడు. ఒరే పిచ్చోడు ఏం కాదురా, అక్కడ దగ్గర ఉన్నప్పుడు దాని విలువను గుర్తించలేని, నీవు ఆ విలువను అర్థం చేసుకోవాలంటే నీవు మూర్ఖుడు, నీవు ఉపయోగించుకోలేడు మూర్ఖుడు నీవు. ఆ వ్యక్తి నా దగ్గర నాకు నా వల్ల కాదు, నా చేతులతో నేనేమీ చేయలేనని చెప్పి తను గుర్తించాడు. అందుకే అంటాడు, ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమి. తనంతట తానే అది ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపలేరదో నా మాట వినకుండా మీరు ఎన్నటికీ ఫలింపలేరు. ఫలింపటం మీ వల్ల కాదు. నాకు విరోధంగా ఉండి మీరు ఏమీ సాధించలేని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోండి. అనారోగ్యం మానేసి చేస్తే ఓకే,
అవకాశం లేక మానేస్తే ఓకే కాదు, అయినప్పటికీ కూడా మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కనుక. 2, కావాలని మానేస్తే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే, ఇంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకుంటే ఎంత దౌర్భాగ్యులు అయిపోతామో, ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతారో. పరిస్థితులు బాగోలేక నేను చేసే పరిచర్య నాకు చాలు, అయినప్పటికీ ప్రతిరోజు ఎందుకు వస్తున్నాను అంటే నేను భక్తి నేర్చుకోవాలని, నా భక్తి యందు నేను సుస్థిరుని కావాలి అని, భక్తిలో బలపడాలి అని, పనికిరానటువంటి ఈ యొక్క రాయిను విలువైన రాయిగా మార్చిన యేసయ్యకు కృతజ్ఞుడై ఉండాలి అని. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోండి. అవకాశమున్న ఉపయోగించుకోకపోతే, అవకాశమున్నా దాన్ని నిర్లక్ష్యం వివరిస్తే, ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎంత దౌర్భాగ్యంగా మిగిలిపోతారో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. సరే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు క్లుప్తంగా ఒక అర్ధగంటలో నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. ఎందుకంటే ఎండ భయంకరంగా ఉంది కనుక త్వరగా కొన్ని సంగతులను వివరిస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా రాసుకోండి. దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను నీకు అంటున్నాడు దేవుడు. నేను నీకు చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడును. ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు ఆయన అంతే అమ్మా. బైబిల్ చదివేటప్పుడు మనసు బైబిల్ మీద పెట్టి చదవండి. అక్షరానున్నటువంటి జ్ఞానము ఆత్మను వెలిగించదు, ఆత్మను దిద్దదు. బైబిల్ నాకు బాగా చదవటం వచ్చేసినంతలో గొప్పలు ఎవరు. అక్షరాత్మైనటువంటి జ్ఞానం ఉంటుంది, ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అక్షరార్థమైన జ్ఞానం అంటే ఉదాహరణకు చెప్పమంటారు. అది అక్షరార్థమైన జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు ఒక పుస్తకం ఇస్తారు, ఒక సైకిల్ కొనుక్కొచ్చుకున్నారు. సైకిల్ కొనుక్కొచ్చుకున్న తర్వాత సైకిల్ వెనకాల ఒక బుక్లెట్ ఇస్తాడు. ఏమైనా బుక్లెట్ ఇస్తారు అంటే, ఇదిగో ఇలా బిగించాలి, ఓకే బిగించాం చెబుతాడు. కింద కాళ్ళ దగ్గర 2 పెడల్స్ ఉంది, పైన హ్యాండిల్ ఉంది, ఎడమ సైడ్న బెల్ ఉంది, కుడి సైడ్న బెల్ ఉంటుంది, ఎడమ సైడ్న బ్రేక్ ఉంటుంది, వెనకమాల క్యారేజ్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఒక బుక్లెట్లో థియరీ రూపంలో రాసిస్తారు. ఇది చదివినంత మాత్రాన సైకిల్ దొక్కేయడం వచ్చేస్తుందా? మొన్న ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి నాకు కొన్ని పంపించారు. అంటే ఒక లిస్ట్ పంపించారు, బుక్లెట్. దాంట్లో ఏమని పంపించారు అంటే, మీరు ఈ టయానికి రావాలి, ఈ టయానికి వెళ్ళాలి, ఈ టైంలో ఎక్కగానే బెల్ట్ పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఇట్లా చేయాలి, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంతో ఇచ్చేయాలని చెప్పాడు. ఫ్లైట్ ఎక్కేసినట్టేనా? బైబుల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో, అది అక్షర జ్ఞానము స్పష్టంగా వచ్చినంత మాత్రం భక్తి అనేది లేదు అక్కడ. ఆత్మానుసారమైన జ్ఞానం వేరు. అక్షర ఆత్మ అయినటువంటి జ్ఞానము పరిపూర్ణుడు చేయదు, ఆత్మానుసారమైనటువంటి జ్ఞానము పరిపూర్ణుడు చేస్తుంది. అక్షరాత్మైనటువంటి జ్ఞానం స్పష్టంగా చదవగలగదేమో తప్ప ఏం చేయలేదు, మనల్ని నడిపించలేదు. ఆత్మానుసారమైనటువంటి జ్ఞానము నిన్ను నడిపిస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. అక్షరము నాకు వచ్చేసింది కాబట్టి భక్తుడు అనుకుంటే ఎన్నటికీ భక్తుడు కాలేదు. అది నా సొంత బిడ్డలైనా, నేనైనా, నా భార్య అయినా, ఎవరైనా సరే. బైబిల్ రాలేదు కాబట్టి నేను భక్తిహీనుడు అనుకోవడానికి లేదు. ప్రార్థనలో నీ ఆత్మ తెలిసిపోద్ది. ప్రార్థనలోనూ శూన్యమైపోతే, వాక్యంలోనూ శూన్యమైపోతే, ఇక భక్తి వరుసలో ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడ భక్తులుగా కనపడతాయి? అన్నిటికీ గుర్తించిన విషయాన్ని ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడునై ఉంటాను. నేను నీకు దేవుడిని మాత్రం, నీ సంతానానికి, నీ కుటుంబానికి కూడా నేను ఏమై ఉంటాను? దేవుడునై ఉంటాను. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? అబ్రహాం గారితో తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నేను నీకు దేవుడునై ఉంటాను. నీ తదనంతరం నీ సంతానానికి కూడా నేను, నీకును నాకును, నీ తర్వాత వారితోనూ, నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా నేను
ఏర్పరిచెదను. దేవునికి స్తోత్రం. అంటే ఇదేంటి అయ్యారు, మా తాత నమ్మితేనే దేవుడిని కానంటే కాదు. మన ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు గృహప్రవేశం చేసుకోవాలి. చేసుకున్నాం. అలాగే అమ్మ, గృహప్రవేశం అయ్యగారు మంచి డేట్ ఇస్తే మేము గృహప్రవేశం చేసుకున్నాం, అంతేనమ్మా. అంటే నేను డేట్ ఇచ్చిన తర్వాత ఈయన ఏరే కార్యక్రమానికి వెళ్ళొద్దాం అనుకున్నాడంట. అదేంటంటే ఈయన చెప్పాడంట, విచిత్రమైనటువంటి సంగతుల, మేము ప్రార్థనకి వెళ్ళలేదు కదండి, మా అమ్మ నాన్నే కదా ప్రార్థనకి వెళ్ళేది, మాకు కూడా పొట్టి శుద్ధ అయ్యగారు అన్నాడంట. ఏ పొట్టు ఇచ్చేది? వాక్యం అంట. మేము వెళ్ళలేదు కదా అయ్యగారు, మా అమ్మా నాన్నే కదా అయ్యగారు వెళ్ళేది, మాకు కూడా పొట్టు వస్తుందా అన్నాడు. ఇప్పుడు ఎవరికి దేవుడు అన్నాడు ఆయన? మా అమ్మా నాన్నకే దేవుడు, నాకు దేవుడు కాదు. మా అమ్మా నాన్నకే దేవుడు. ఒరే దౌర్భాగ్యుడా, దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నీకు మాత్రమే కాదు, నీ బిడ్డలకు నేను దేవుడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను దేవుడినై ఉన్నాను. చూడండి, కొన్ని కుటుంబాల్లో ఉంటాయి, వృద్ధులు దేవుణ్ణి నమ్ముకుంటారు, తర్వాత వాడు దేవుణ్ణి నమ్ముకోరు. దేవుడికి తెలియదు దేవుడు అంటే ఏంటో తెలియదు. దేవుని పెట్టారు, అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నీకు దేవుడినై ఉన్నాను. ప్రభా నీకు స్తోత్రం నాయన, నీకు మాత్రమే కాదు, నీ తదనంతరం నీ సంతానానికి కూడా నేను దేవుడినై ఉంటాను. అందుకే సంతానాన్ని ఎలా పెట్టాలి? సంతానాన్ని ఎలా పెట్టాలమ్మా? మేము ప్రార్థనకి వెళ్తామయ్యా, మీరు సండే స్కూల్లో మీరు సండే ప్రార్థనకు రాకుండా ఏం చేసుకుంటే కదా గోళీలు ఆడుకోండి, అంతేనా? లేకపోతే భార్య భర్తతో ఏం చెప్పాలి? నేను ప్రార్థనకి వెళ్తాగా నువ్వు గేదెలు దొరికిరాయా అని చెప్పాలా? నేను భార్యతో భర్త ఏం చెప్పాలి? భర్త ప్రార్థనకి వెళ్తాను, నేను ప్రార్థనకి వెళ్తాగా నువ్వు సీరియల్ గారు కూర్చోమని చెప్పాలా? ఏం చెప్తున్నాడు దేవుడు? నేను నీకు దేవుడును, నీ కుటుంబానికి కూడా నేను దేవుడినై ఉన్నాను. దేవుడి బిడ్డలో చాలా మంది అవగాహన ఎట్లా ఉంటుందంటే, అమ్మ నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు మాత్రం వెళ్ళి సరిపోతాయి, నువ్వు మాత్రం వెళ్ళి సరిపోతాయి. వెళ్తే సరిపోతుంది. ఏం సరిపోతుంది చెప్పండి? ఏం సరిపోద్ది? అమ్మ కొత్త క్యారెక్టర్లో రకరకాల క్యారెక్టర్లో రకరకాల విషయాలు అమ్మో ఇంటుంటున్నారు అనిపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. మన పరిచర్య చిన్నదైనా, మన సంఘం చిన్నదైనా, బయటికి వెళ్తే క్యారెక్టర్లు కనపడుతూనే ఉన్నాయి, కొత్త క్యారెక్టర్లు. అమ్మో ఇట్లా కూడా ఉంటారా విశ్వాసులు అనే పరిస్థితి ఎదురవుతూ ఉంది. అందుకే నా దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీకు మాత్రమే దేవుడు కాదు, నీ తదనంతరం నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ బిడ్డలకు నేను దేవుడనై ఉన్నాను. ఇప్పుడు ఎవరికి దేవుడు చెప్పండి? ఏసయ్య. ఏసయ్య ఎవరికి దేవుడు? ఏసయ్య ఎవరికి దేవుడు? అందరికీ దేవుడు. అందుకే అన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఒకరికి మాత్రమే ప్రభు కాదు. అత్త కోడలు నమ్ముకుంటుంది, వారిద్దరు నమ్ముకోవట్లేదు. మా ఆవిడికి మా అమ్మకే దేవుడు, నాకు దేవుడు కాదు అనుకున్నాడు కొడుకు. భర్త మామగారు అనుకున్నాడు, మా కోడలను మా ఆవిడ ప్రార్థనకి వెళ్తుంది, నాకు దేవుడు కాదు ఆయన. ఎందుకని? మేము ఇంకా బాప్తీసం తీసుకోలేదు కాబట్టి మాకు ఆయన దేవుడు కాదు. దేవుడు చెబుతుందండి, ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ దేవుడు. నేను నీకు దేవుడును. నీకు దేవుడు అయ్యాడు అంటే నీ కుటుంబానికి కూడా ఏమైపోయాడు? ఆయన దేవుడు అయిపోయాడు. ఇక రెండోదిగా చూసుకుందాం, 15వ అధ్యాయము మొదటి వచనం, ఆదికాండం. అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము. అమ్మ విన్నారా? ఇందాకేమన్నా నేను నీకు దేవుడును అన్నాడు. ఇక్కడ నేను నీకు కేడు అంటే అర్థం తెలుసు మీకు ఎవరికైనా? డాలు. కేడు అంటే అర్థం ఏంటి? డాల్ అంటే ఏంటి అయ్యారు అంటారు. డాల్ అంటే అర్థం తెలుసా? రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు సైనికులకు ఇక్కడ పెడతారు, గుండ్ల మీద ఏం పెడతారు? డాలు. ఓ మాటలో చెప్పాలంటే, ఇంగ్లీష్ పిల్లలకి అర్థం కావాలంటే, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. బుల్లెట్ వేసారనుకోండి, ఏమవుద్ది? ఆ జాకెట్కి, వేసుకున్నటువంటి డ్రెస్కి బుల్లెట్ లోపలికి వెళ్ళి వాళ్ళని తగలదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నేను ఎక్కడుంటావు ప్రభా? బాడీ వరకైనా కాదు, ఏ టు జెడ్ మొత్తం నీ శరీరం, నీ దేహం మొత్తం నేను ఏమై ఉన్నాను? కవర్ చేసేవాడనై ఉన్నానని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అబ్రహామా నేను నీకు కేడుమునై ఉన్నాను. దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడు?
నీకు నాకు ఎట్లా ఉన్నాడంటే ఆయన కేడెమునై ఉన్నాడు. అందుకే అంటాడు 91వ కీర్తనలో, పగటి వేళ కలుగు భయముకను, రాత్రికాలం ముందు కలుగు భయముకైనను, పగటి వేళ ఎండకైనను గాలికైనను వానకైనను నీవు భయపడకుంటువు. నీ పాదములు ఎక్కడ తగలకుండాట నీ కాళ్ళకు పాదములకు ఏ తగలకుండా, రాయి తగలకుండా ఎట్టబడుతున్నారట వాళ్ళు దేవదూతలు చేతులతో ఎత్తి పట్టుకుంది. ఎవరు చెప్తారు ఈ మాటలన్నీ? దేవదేవుడు చెప్తా ఉన్నాడు. నేను నీకు ఎలా ఉన్నాను? డాలునై ఉన్నాను. నేను నీకు మొట్టమొదటిగా దేవుడునై ఉన్నాను. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవాను దేవుడుగా ఎంచుకున్నటువంటి వ్యక్తులు ధన్యులు. యెహోవాను దేవుడుగా అనుకున్నటువంటి కుటుంబం ధన్యకరమైనది. దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలి అంటే, ఒకప్పుడు అంటే ఒక 20 సంవత్సరాలకు కిందట కుటుంబంలో ఒకళ్ళ ప్రార్థనకి వెళ్తే ఆ కుటుంబం మొత్తం రక్షణలో ఉండేది. ఎందుకని? ఇట్లా వాక్యాలు ఉండేవి కాదు, ఇలా యూట్యూబులు లేవు, ఇలా టీవీలు లేవు. పాస్టర్ గారు వారానికి ఒక్కసారే వచ్చి వెళ్ళేవాడు. కానీ బంగాళదుంపల కూరలాగా అయిపోయింది భక్తి కూడా. అదేంటి? బంగాళదుంపల కూరలాగా అయిపోయింది కదా మా భక్తి. చుట్టాలు వచ్చి కోడిగుడ్లు వేసి బంగాళదుంపల కూర వండితే ఆ కూరకు ఉండే టేస్ట్ ఎట్లుండేది? బంగారం లాగా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంది? గడ్డి తినలాగా ఉంది. గడ్డి తిన్నట్టుందంట. గరి కూరలాగా ఉంది. ఎట్లా ఎగురు దిగుడు కూరలాగా ఉందా? ఎట్టుందంటే కూర రుచి పసి లేకుండా పోయింది. భక్తి కూడా వాళ్ళు ఏమైపోయింది తెలియట్లు. భక్తి అర్థం కావట్లా. భక్తి అడుగున చర్చ్, ప్రతి మూడులో చర్చ్, ప్రతి బజారుకో చర్చ్, కొన్ని చోట్ల అయితే టీవీలో చర్చ్, ఫోన్లో చర్చ్. ఫోన్లో ఆడ చర్చ్ ఉంది గారు. నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తే దేవుని మాటలే, టీవీ పెడితే దేవుని మాటలే, రోడ్డుకి బయలుదేరితే ఆదివారం ఏదో ఒక వారం నుండి ఏదో ఒక చెవులో ఏదో ఒక వైపు నుంచి దేవుని దాసుల వాక్యాన్ని వినిపించటమే. కానీ ఏమైపోయింది వాళ్ళ భక్తి? ఏమైపోయింది? పలసపడిపోయిందా? భక్తి ఏమైంది? పలసపడిపోయిందా? భక్తి పలసపడలేదు. పలసపడలేదా? బాగా పలసపడిపోయింది. 4 రోజులు 5 రోజులు మురగబెట్టిన గంజి ఉంటాయి కదా, దాన్ని మజ్జిగలో చేసి పెరుగులో ఎత్తి మజ్జిగ చేస్తే ఎట్లా టేస్ట్గా ఉంటుందండి, అట్లా అయిపోయింది. నేను ఆర్మీలో ఉండగా అదే చేసేవాడు. 3 రోజుల నాడు గంజి తీసి పక్కన పెట్టి 1 లీటర్ పెరుగు తెచ్చి ఆ పెరుగులో మజ్జిగ చేసి అయ్యే మజ్జిగ తాగమని చెప్పేవాడు. తాగడానికి ఏమో పుల్లగా ఉండేవి, తినడానికి కడుపు నిండాలి కాబట్టి తాగేసే పరిస్థితి అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితి కూడా భక్తి అలాగే అయిపోయింది. పలసబడిపోయింది, బాగా పలసనైపోయింది. గుర్తించండి. అందుకే యేసయ్య అంటున్నటువంటి మాట, నేను నీకు దేవుడను, నేను నీకు కేడెమును. మూడోదిగా చూసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఏమన్నాడంటే, మొట్టమొదటిగా నేను నీకు దేవుడును, నేను నీకు కేడెమును, నేను నీకు తోడును. తోడంటే ఏంటంటే అర్థం? ఎంట నడిచేవాడు. నువ్వు ఎక్కడ నడిస్తే అక్కడ నీతో పాటు నడిచేవాడు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుందండి, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. యేసుప్రభు ఉన్నాడా లేదా? పక్కన ఉన్నాడు. పోతీఫరు గృహం మీదకి వెళ్ళాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. మళ్ళా జైల్లోకి వెళ్ళాడు. గుంటలోకి వెళ్తే గుంటలో ఉన్నాడు యేసయ్య. పోతీఫరు ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఉన్నాడు యేసయ్య. జైల్లోకి వెళ్తే జైల్లోనూ తోడుగా ఉన్నాడు యేసయ్య. సింహాసనం మీదకి వెళ్తే దేవుడికి స్తోత్రం. ఎట్లా సింహాసనం కూడా తోడుకున్నాడు అయ్యగారు చెప్దామని అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి వర్ధిల్లుతూ ఉండటమే దేవుడు నీకు తోడై ఉన్నాడంటే రుజువు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు తోడై ఉన్నాడు రుజువు ఏంటి అయ్యగారు? దేవుడు నాకు తోడై ఉన్నాడు రుజువు ఏంటి? నువ్వు ఒకటే గుర్తుంచుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు రుజువు ఏంటి అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా నీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నా, ఏ పరిస్థితులు గుండా నీ యొక్క జర్నీని నువ్వు చేస్తూ నీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నా, దేవుడు నీకు తోడుగా ఉంటే అక్కడ నువ్వు వర్ధిల్లుతావు. ఆ పరిస్థితులని అర్థం చేసుకుని సంతృప్తి పడతావు.
ఆ పరిస్థితుల్లో ఎవరి మీద అర్రవో, ఆ పరిస్థితుల్లో ఎవరి మీద కర్రవో, ఆ పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తికి హాని చేయడానికి చూడవు, ఆ పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తిని నిందించడానికి చూడవు, ఆ పరిస్థితులను బట్టి ఎదుటి వ్యక్తి మీద పడరానటువంటి మాటలు మాట్లాడటానికి నువ్వు ప్రయత్నము చేయవు. దేవుడి బిడ్డలకి ఇదే కనపడుతుంది. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక గోతులో ఉన్న ఒక్కరిని కూడా తిట్టాడా? బయటకు వచ్చిన తర్వాత తిట్టినట్టుందా బైబిల్లో? తిట్టాడా? మాట్లాడా? మాట్లాడకూడదు అంటే బాధ లేదేమో. గోతులో పడితే కాళ్ళు చేతులు కొట్టుకుపోతే బాధ లేదేమో, పుళ్ళు పడితే బాధ లేదేమో, చెడ వాసన కొట్టే గోతులో పడేస్తే కోపం రాలేదేమో. వచ్చినా ఏం చేస్తున్నాడు ఆయన? సర్దుకుపోతున్నాడు, సంతోషపడతా ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ నా జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దీవెనకరంగా ఉండాలి అంటే దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుకనే గోతులో నుండి బయటకు వచ్చాడు. ఎవరిని ఒక మాట అనలా, అడ్జస్ట్ అయ్యాడు పరిస్థితులకి, సంతృప్తి పడ్డాడు. భోజనం చేసినా సంతోషపడతాడు, జొన్నన్నం పెట్టినా సంతృప్తి పడతాడు, నీళ్ళేతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా సంతృప్తి పడతాడు తప్ప ఎవరిని పొళ్ళెత్తి మాట్లాడాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? ఎలా ఉంటుంది మన భక్తి? అనుకూలంగా ఉంటే ఏసీ ఉంటే ఒకలాగా ఉంటుంది, కూలర్ ఉంటే ఒకలాగా ఉంటుంది, ఫ్యాన్ ఉంటే ఒకలాగా ఉంటుంది, చెట్టు గాలి కింద ఉండాలంటే ఇంకొకలాగా ఉంటుంది, ఇంకొకలాగా ఉంటుంది, ఇంకొక విధంగా ఉంటుంది మన భక్తి. దేవుడు బిడ్డరా, దేవుడు తోడై ఉన్న యోసేపు భక్తి ఎలా ఉంది అంటే, మొదటి ఎలా ఉందో, కార్యారంభం ఎలా ఉందో, కార్యాంతం వరకు కూడా ఆయన మీద ద్వేషము దోషము మోపడానికి ఒక అవకాశం కూడా. నిజంగా విచిత్రం ఏంటి అంటే, నాకు ఎందుకు యోసేపు క్యారెక్టర్ బాగా ఇష్టపడుతుంది అని అంటే, ఆయన సుందరుడై అందగాడై ఉంటాడట. అప్పుడు పోతిఫరు భార్య తనను మోహించి తప్పు చేయమని చెప్పి ప్రయాసపడి పాకుళ్ళాడితే తునీకరించుకుని జైలుకి వెళ్తాడు. ఆ నింద తన మీద మోపుకోవడానికి ఇష్టపడక. తర్వాత రాజు అవుతాడు, ప్రధానమంత్రి. ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చుగా, ఎన్ని చేసుకున్నా తప్పులేదుగా, ఎంత తిరిగినా తప్పులేదుగా. కానీ ఏం చేస్తాడు యోసేపు? ఏం చేస్తాడండి? పొర్రపాటును కూడా ఏకపత్ని పురుషుడు బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే, ఇస్సాక్ గారు, రెండవడు యోసేపు. మొట్టమొదటిగా రెబెక్కను మాత్రమే వివాహం ఆడతాడు, మరొక స్త్రీని తాను చూడడు. అలాగనే దేవుడు బిడ్డ యోసేపు జీవితంలో కూడా అదే భక్తి జీవితాన్ని మెయింటైన్ చేస్తాడు తప్ప పొరపాటున కూడా ఏం చేయడు? తప్పిదం చేయడు. ఎందుకని? ఏంటో ఆయన ధైర్యం అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నా కష్టాన్ని చూస్తున్న దేవుడు, రేపొద్దున నేను పడుతున్న బాధను చూస్తున్న దేవుడు, నేను ఎదుర్కొన్న శ్రమను చూస్తున్న దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు చెప్పిన పక్కనే ఉన్నాడు కదా. నేను ఏం చేయాలి? ఆయనకు అన్నీ తెలుసు కదా, అన్నీ చూస్తున్నాడు కదా. ఆ విశ్వాసమే ఆయన ఏం చేసింది? సింహాసనం మీద కూర్చోబెట్టింది. రాజు అంటాడు ఇప్పుడు, యోసేపు నాకేమి తెలియదయ్యా, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం నేను పెట్టేస్తా. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యతలో ఉన్నాడో చూడండి. దేవుడు తనకు తోడై ఉన్నాడు కనుకనే గొప్ప ఆయన ప్రణాళికలు గొప్పగా. ఈరోజు మనకు రేషన్ బియ్యం వస్తున్నాయే, రేషన్ బియ్యం మనం తీసుకున్నాం నెలకు ఒకసారి. ఇది మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? బైబిల్లో మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఎవరు ఉన్నారు? భూమి మీద రేషన్ బియ్యాన్ని FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCI అనే ధాన్యాన్ని నిల్వ చేసి పేదలకు పంచాలి అనే మొట్టమొదటి జ్ఞానయుక్తమైన పనిచేసేది ఎవరు అనుకుంటున్నారు? మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి రాయబడిన యోసేపు గారే. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఫుడ్ FCI ద్వారా ప్రతిదానికి మూల పురుషుడు ఎవరు అంటే ఎవరండి? యోసేపు గారు. ఈరోజు చాలా మంది హిందూ దేశం అన్నారు. బైబిల్లో ఎప్పుడూ రాయబడింది హిందూ దేశం గురించి. ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశం అని రాయబడింది. ఇండియా అని కొంతమంది అన్నారు, భారతదేశం కొంతమంది. కానీ బైబిల్ గ్రంథంలో ఎవరు రాయబడిందండి? హిందూ దేశం మొదలుకుని 123 సంస్థానాలను రాయబడింది. దేవుని బిడ్డలారా గుర్తించండి, దేవుడు తోడుగా ఉంటే దేవుని యొక్క ఆలోచనలు అంత బలంగా ఉంటాయి. దేవుడు తోడుగా ఉంటే దేవుడు మనిషిని అంతగా ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను నీకు. దేవుడు ఎక్కడున్నాడంటండి? తోడు అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నాడని అర్థం అమ్మా? పక్కనే ఉన్నాడు. పక్కనే ఉన్నా కూడా భయం, ఇబ్బంది. కలిసే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? మనతో కలిసే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను నీకు
దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు కేడముగా ఉన్నాను. చూడండి, మూడోదిగా ఏమంటాడు, నాలుగోది కూడా ఏమంటాడు చూద్దాం. యెరెమీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. త్వర చెప్పిన ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. అమ్మా, నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చి, నువ్వు నాకు ప్రార్థన చేయాలి, నేను నీకు జవాబిస్తాను. దేవుడు ఏం చెప్తున్నాడండి? నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేను నీకు జవాబిస్తాను. ఉత్తరం అంటే ఏంటి? ఉత్తరం ఎప్పుడు ఉండేది? ఉత్తరం రాస్తాడు, రాయంగానే ఎప్పుడు వెంటనే చేతులకు వచ్చేద్దాం మనకి. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి వెంటనే వచ్చాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు? అమ్మాయికి వివాహం చేశారు. అమ్మాయికి వివాహం చేసిన తర్వాత వివాహమైనటువంటి కొత్త నెల రోజులు అక్కడే ఉన్నారు. తండ్రికి తల్లికి బెంగ వచ్చింది. తల్లిదండ్రులు పిలుస్తున్నారు, అయ్యా మరి మన కుమార్తె ఎలా ఉందో ఏంటో వెళ్ళి చూసి వస్తావా అంటే తండ్రి చెప్తున్నాడు, అమ్మ నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా, మరి అబ్బాయి చదువుపోద్దేమో, అబ్బాయికి పని పోద్దే, మరి ఏం చేద్దాం, అమ్మాయి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక ఉత్తరం తీసుకురా, అమ్మ మేము క్షేమంగా ఉన్నాం, మీరు క్షేమంగా ఉన్నారా, నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు, నేను చూడాలనిపిస్తుంది, ఎలా ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా అని చెప్పి ఇక్కడ కొన్ని సన్నివేశాలు రాసి ఏం చేసేవాళ్ళు పోస్టులో మీకు ఉత్తరం అంటే సమాధానం చెప్తున్నాను, మీకు ఉత్తరం అంటే జవాబు చెప్తున్నాను, మీకు నేను వివరణ ఇస్తున్నాను. ఇది పోస్టులో వేసేసాను. పోస్టులో వేసేసిన తర్వాత అమ్మో మా కార్డు వెళ్ళదో లేదు, నా బిడ్డ చూసుతో లేదు, చూసుకుంటుందో లేదు, ఏం చేస్తారు? తల్లిదండ్రులు మర్యాద పెట్టుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? నా కూతురికి సమాచారాన్ని నేను అమ్మ జాగ్రత్తగా దేవుని మాట, జాగ్రత్తగా మీ జీవితానికి అవసరమైన రీతిలో ప్రార్థన చేయడానికి ఎందుకు ఆసక్తి ఉండలేదు, ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారు, ఈ మాట అంటే మీకు స్వస్థ వస్తుంది. ఉత్తరం రాసి దాంట్లో పడేసేశారు. అయ్యగారు వాళ్ళంటే ఉత్తరం రాశారు కానీ నాది ప్రార్థన కదండి, నాకు సరిగా రాయటం రాదు కదండి, సరిగా నేను ప్రార్థన చేయట్లేదు కదండి, నాకు ప్రార్థన కుదరట్లేదు కదండి, రాసే వ్యక్తి నా రాత బాగోదు, కోడి కాళ్ళతో రాసినట్టు ఉంటుంది, కోడి గెలిగినట్టు ఉంటుంది అనుకుంటాడా? నువ్వు ఎలా గెలిగినా ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడైతే అడ్రస్ రాసావో ఆ అడ్రస్కి పోస్ట్ అయిపోద్ది. చూసుకొని ఏం చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి నేను చూసుకున్నాలే అని చెప్పుద్దా? నేను చెప్పుద్దా? ఏం చెప్పుద్ది మళ్ళీ? అక్కడ నుండి ఏమండి మా తల్లిదండ్రులు నాకు ఉత్తరం రాశారండి, మా తమ్ముడు ఇట్లా ఉన్నాడంట, అన్నయ్య ఇలా ఉన్నాడంట, తల్లిదండ్రులు ఇలా ఉన్నారంట, పరిస్థితులు అలా ఉన్నాయంట. మనం కూడా జవాబు తిరిగి ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉత్తరం రాయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము రాసే అవకాశం లేదు ఇక్కడే కాబట్టి, అమ్మా ఇక్కడ రాసే అవకాశం రాలేదు. చూడండి, ఇప్పుడు అటు నుంచి ఉత్తరం వస్తుంది కుమార్తె దగ్గర నుండి, ఏమని? నాన్న నేను క్షేమం, మేలుడు గారి క్షేమం, మాకున్నటువంటి ఈ క్షేమం, ఈ విధంగా క్షేమం, నేను వాళ్ళని అడిగానని చెప్పండి, వీళ్ళని అడిగానని చెప్పండి. ఏం చేస్తారు? అటు నుంచి కూడా ఒక ఉత్తరం వెంటనే క్షణాల్లో జరిగిపోద్దా? గంటల్లో జరిగిపోద్దా? రోజుల్లో పడతాయి కదా. ఇటు నుంచి అటు నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది? సుమారుగా ఒక వారం టైం పడుతుంది. దేవుని బిడ్డలారా, చిన్న విషయాన్ని ఒకరి దగ్గర నుండి ఒకరికి పంచుకోవటానికి, ఒకరికి ఏకక్షేమ సమాచారాలు ఒకరికి తెలియచేయటానికి నువ్వు ఇటు నుంచి ఉత్తరం ఇస్తే ఆ ఉత్తరానికి జవాబు రాస్తాను. ఎందుకంటే నా రక్త సంబంధి, నేను కన్న బిడ్డ, నా కుమార్తె ఒంటరిగా ఇన్ని దూరంలో బ్రతుకుతుంది, అక్కడ తింటుందో తినట్లేదు, కొత్త జనాంగం మధ్య ఉంటుంది, కొత్త మనుషుల మధ్య ఉంటుంది, కొత్త ప్రజల మధ్య ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటుందో అని ఏమవుతుంది? ఇక్కడ తల్లి తండ్రి మనసు తపతపలాడుతూ ఉంటుంది, ఎలా ఉన్నారని. ఒక లెటర్ రాసి పంపిస్తే ఆ లెటర్ చూసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది? మళ్ళీ ఇక్కడ జవాబు వస్తుందా? వస్తారా? అది చెప్పండి, వస్తారా? దేవుని బిడ్డలారా, మనిషి దగ్గర నుండి సమాచారం మారటానికి ఇంత టైం పట్టింది. ఎందుకు 20 సంవత్సరాల క్రితం భక్తులు ఇప్పుడు దీంట్లో పోలుస్తున్నాను అంటే, అప్పుడు నిరీక్షణ ఉండేది, అప్పుడు ఎదురు చూపు ఉండేది, కొంత సమయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ టెలికమ్యూనికేషన్ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? ఎట్లా కావాలంట? వితిన్ సెకండ్లో జరిగిపోవాలి. భక్తి ఏమైపోయిందండి? రాను పలసరబడిపోయింది.
భక్తి పలసబడిపోయింది. నా దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు మెసేజ్ పంపుతానని చెప్పట్లా. ఏం చెప్తానన్నాడు? ఉత్తరమే ఇస్తాను. నేను నీకు ఉత్తరమే ఇస్తాను. నువ్వు ఉత్తరం రాయ్, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు నాకు మొర్ర పెడితే దేవుడు ఉత్తరం అంటే 33:3 చదవండి. నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఎక్కడ రావాలి? వెంటనే వచ్చేస్తా ఉత్తరం. పంపించాడు ఆల్రెడీ, రాశాడు ఆల్రెడీ. ఏం చేస్తున్నది? వస్తా 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 ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. ఆయన చెవులు మందం కాలేదు. ఆయన చెవులు మందము కాలేదని గుర్తించండి. నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు నాకు మొరపెట్టుము. 4 మాటలు చెప్పిన. మొట్టమొదటి మాట ఏంటండి? నేను నీకు దేవుడునై ఉన్నాను. నేను నీకు దాలుగా కేడుగా ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. 5వది 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. దేవుడు ఏం చేస్తాడు? నేను నీకు నెమ్మది కలుగజేస్తాను. మన జీవితంలో ఏం లేదండి మనుషులకి ఇవాళ? నెమ్మది లేదు, సమాధానము లేదు. సమాధానం ఉందా? ఎట్లా ఉందంటే ఈరోజు పరిస్థితి, యవ్వన ప్రాయంలో ఆరోగ్యాన్ని పట్టించుకోరండి. ఆస్తుల మీద ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆస్తి అయితే సమకూర్చబడి కానీ ఆరోగ్యం దగ్గర ఉండదు. ఏమి లేదండి, అప్పుడు ఆర్థికపరమైనటువంటి నెమ్మది లేదు, ఇప్పుడు ఏమి లేదు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆరోగ్యపరమైనటువంటి నెమ్మది లేదు. నా యేసయ్య అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుని నీవు నాతో ఉంటే నేను నీకు నెమ్మది కలుగజేస్తాను. ఏ వయసులో ఎంత కావాలో అది నెమ్మదిస్తాను. ఏ వయసులో ఎంత ఆరోగ్యం కావాలో అంత ఆరోగ్యం నేను నీకు ఇస్తాను. ఎప్పుడు నేను నీకు ఇస్తాను అంటే, నీవు నాకు తోడుగా ఉండు ప్రభువా నువ్వు అడిగినప్పుడు. ఎప్పుడు ఏది కావాలో అది నేను నీకు ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉంటానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, సమయము ఎక్కువ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను త్వరితగతిన ముగిస్తున్నాను. మరి ఒక సంగతి చదువుకుందాం. 6వది యోబు గ్రంథము 33వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ వచనం. ఏం చేస్తాడండి యేసయ్య? బోధిస్తాడట. యేసయ్య బోధ చెప్తాడు. యేసయ్య బోధ ఎంత ప్రాముఖ్యం, ఎంత విలువ ఉంటుంది అనుకున్నారు? ఆయన బోధ వినుచు ఉన్నారంటే ఎన్ని రోజులు? 3 రోజులు. ఇంక నేను ఇక్కడ ఆగిపోతా కాబట్టి నేను త్వరితగతిన ముగించేస్తాను. 3 రోజులు ఆగిన తర్వాత మొట్టమొదటిగా యేసయ్య ఎవరో రాకముందే, యేసయ్యని అడగకముందే యేసయ్య ఏం గుర్తించాడు? వాళ్ళ దగ్గర నుండి వీరికి ఆకలిగా ఉంది. ఎవరు అడిగారు యేసయ్య దగ్గరికి వచ్చారని చెప్పారా? చెప్పలా. ఏమిచ్చాడు యేసయ్య? సమృద్ధైన ఆహారాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలు ఆయన బోధ వింటే నీకు ఏది అవసరమో ఏది అక్కరో నీకంటే బాగా ఆయనకు తెలుసు. నీ సింటమ్స్ ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఏ సింటమ్స్ను బట్టి డాక్టర్ ఏ రోగికి ఏ యొక్క లక్షణాలను బట్టి ఏ వైద్యం చేయాలో నీకున్న సింటమ్స్ను బట్టి దేవుడు నీకు ఏది ఇవ్వాలో అది నేర్పుతాడు. 7వదిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. 41:14. 41:14. భయపడకుడి,
నేను నీకు సహాయము చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు 7 సంగతులు వివరించాను, 7 మాటలు చెప్పాను. వివరించడానికి సమయం లేదు కనుక 7 సంగతులు చెప్పాను. నేను నీకు దేవుడును, నేను నీకు కేడముగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు నెమ్మది కలుగు చేస్తాను, నేను నీకు బోధిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. దేవుని బిడ్డలారా, నీతోనే యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను నీకు దేవుడు అంటున్నాడు కనుక, నేను అన్న దేవుడు నీకు అన్న నీతో ఇంకా దూరంగా ఉంటే, యేసయ్యకి ఇంకా దగ్గరగా లేకుండా ఉంటే అవన్నీ ఏవి కూడా నువ్వు పొందుకోలేవు కనుక ఆయన దగ్గరికి రా. ఆయన చెబుతున్నటువంటి మాటను, దగ్గరగా ఉన్నాం కదా యేసయ్య గారు, మందిరంలోకి ఉన్నాం కదా అయ్య గారు, మందిరం బయట లేవు కదా, మందిరంలో ఉన్నాం కదా, ఇక్కడ ఇంకా దూరంగా ఎక్కడ ఉన్నాము ప్రభు అని అడిగితే ఆయనకు దూరం ఉంది. ఏ దూరం? ఏముంది దూరం? నీ హృదయం. నీ హృదయాన్ని దగ్గర చేసుకో. నిశ్చయముగా ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుని ఆయనలో సంతోషించు కృప దేవుడిని కనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించేస్తే కృప దయచేసి నీ కాపుదల భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.